ఏమేద్దాం అనుకున్నారు మీరు? నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా, యాక్టర్ అయినా. ఏదో సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు నన్ను, అప్పుడు ఎవరు అబ్సెంట్ అయితే నన్ను తీసుకున్నారు. సరే ఇక ఆ రోజు కొట్టి పడేసిన, ఇక మంచిగా అయింది. ఓకే, సిఎస్సి మీరు? యా, సిఎస్సి కంప్యూటర్ సైన్స్. నాకెలా తెలుసు? నిజం చెప్పాలా? ఇలా అందమైన అమ్మాయిలు అందరూ సిఎస్సి. అంటే సపోర్ట్ చేసిన వ్యక్తులలో ఎక్కువ అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు ఎక్కువ? నాకు ఆపర్చునిటీ ఇచ్చింది బిజినెస్ చేసుకోవడానికి. సో యష్ ఓన్లీ బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్. ఇలాంటి రోజు మళ్ళీ రావద్దు. నా బెస్ట్ ఫ్రెండ్ చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్ అయింది. మాట్లాడుతూ ఉంటే కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కారణం ఆర్జీవి. వితౌట్ ఆర్జీవి సోనియా ఈజ్ నథింగ్. అంత సీన్ లేదు అని ఇంటెన్షన్ చెప్పిండు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో నేను కూడా వెయిట్ చేసిన ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి. వాయిస్ వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. నిజంగా ఎప్పుడెప్పుడు కలుస్తానని చెప్పి కూడా నేను వెయిట్ చేసిన అనమాట. సో మన తెలంగాణ అమ్మాయి అనమాట. సో ఇచ్చి పడేస్తే తెలుగులా ఇంటర్వ్యూ చేయబోతున్నా అనమాట. తను ఎవరో కాదు, సోనియా ఆకుల అనమాట. సో తను నిజంగా తన గురించి చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే తను ఒక సోషల్ యాక్టివిటీస్ట్, అలాగే తను ఒక యాక్టర్, అలాగే తను ఒక బిజినెస్ మ్యాన్. చాలా ఉన్నాయి తన గురించి చెప్పాలంటే, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి అనమాట. తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా బాగున్నా. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని చూసి మొత్తం ఇచ్చి పడేసేదేమో ఇంగ్లీష్లో అనుకున్నా, కానీ కూర్చున్నాక అర్థమవుతుంది మొత్తం తెలంగాణ మాట్లాడుతున్నారు. ఏంటి ఆ వాయిస్ కున్న సీక్రెట్ ఏంది? ఫస్ట్ సీక్రెట్ నేను తెలంగాణ అమ్మాయినే కదా, తెలంగాణ పిల్లనే కాబట్టి తెలంగాణ వస్తుంది. కొంచెం అంటే ఇంగ్లీష్ యాంకరింగ్ అవన్నీ చేస్తా కాబట్టి కొంచెం ఇంగ్లీష్ కూడా ఎక్కువ వస్తుంది. కాకపోతే తెలుగు అంటే అదే తెలంగాణ. ఈ రోజు ఇంటర్వ్యూ ఏం చేస్తాం మిమ్మల్ని, మీరు నన్ను చేయకండి. ఇంకోటి మర్చిపోయిన వ్యూస్, తను యాంకర్ కూడా అనమాట. సో అందుకే కొంచెం భయం అవుతుంది అనమాట నాకు. యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఎలా ఉన్నారండి? మంచిగా బాగున్నారు. సో అంత ఫైనా? ఏంటి అసలు ప్రాపర్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏంటి అసలు? నేను మంతని, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మంతని నుంచి. కరీంనగర్ బిడ్డవి? యా, కరీంనగర్ బిడ్డనే. మంతనీలోనే చదువుకున్నా స్కూలింగ్ అంతా. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన అన్నట్టు. హైదరాబాద్లో చదువుకున్నా ఇక మిగతా అంతా. ఓకే. సో మీ గురించి నేను డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన అనమాట. సో నాన్న ఒక ఫార్మర్ అని చెప్పి నేను విన్నాను. అవును. సో ఏంటి అంత చిన్న కుటుంబం నుంచి ఇప్పుడు మీకంటే ఒక స్థాయి, ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఈ జర్నీ ఏంటి? అంత ఈజీగా అయితే ఏం కాలేదు. అన్ని చిన్నప్పటి నుంచి అయితే చదువు మీదనే బాగా ఫోకస్ పెట్టి, అదే మెయిన్ మనకి, అది లేకపోతే ఏం కాదు అన్నట్టుగా చదివించారు. వాళ్ళు ఉన్న మొత్తం అంతా. ఇప్పటికీ కూడా మాకు సొంత ఇల్లు లేదు. ఇప్పటికీ లేదు. మా అమ్మకి, మా అమ్మ నాన్నకి సొంత ఇల్లు లేదు. అదే మంతిల్లోనే పుట్టినాము. అండ్ మాది యాక్చువల్లీ ఊరు వచ్చేసి, మా నాన్న వాళ్ళు వచ్చేసి గాజులపల్లి, అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి పెద్దంపేట, గోదావరికని దగ్గర తెలుసు కదా, పెద్దంపేట. ఇప్పుడు లేదు ఊరు కదా అదే. సో అదే ఇక చదువు ఉంటే ఇక అన్ని అన్నట్టుగా చదువు కోసమే కష్టపడ్డారు. వాళ్ళిద్దరు కూడా కష్టపడి చదివించారు. ఒకరిని ఇంజనీర్ చేసిరు, మా పెద్దన్న, చిన్న డాక్టర్, నేను. ఇద్దరు అన్నలు. ముగ్గురు మీరు? ముగ్గురు ఉన్నారు. వెల్ సెటిల్డ్. ఇల్లు లేదంటే ఎలా నమ్మాలి? లేదు, వాళ్ళకి ఓన్ హౌస్ లేదు. మా పెద్దన్నకి సొంత ఇల్లు ఉన్నది. మా పెద్దన్న సంపాదించుకున్నది ఇల్లు ఉన్నది. చిన్న ఇంకా స్టిల్ వర్కింగ్ ఇంకా. బట్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు అంటే మంత్రిలో మాత్రం ఏమి ఇల్లు లేదు. మంత్రిలోనే కాదు, వాళ్ళు అయితే మమ్మల్ని పెంచుకున్నారు, మేము ఇల్లు కట్టుకుంటున్నాం అంతే. ఇప్పుడు అట్లా ఇప్పుడు వాళ్ళకి కూడా కట్టే స్టేజ్ రావాలి ఇక. సో పెద్ద అయిన తర్వాత మీరు ఏదో అయిదాం అనుకున్నారు, కానీ ఏదో అయిపోయారు. అవును, అవును. ఏమేద్దాం అనుకున్నారు మీరు? నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా, యాక్టర్ అయినా, సోషల్ వర్కర్ గా ఉండిపోయినా. ఇక అదే జర్నీ ఇంకా. అండ్ యాక్టింగ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఆపర్చునిటీస్ ఫస్ట్ వచ్చినాయి, దాని తర్వాత ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ ఎప్పటికైనా నాకు చిన్నప్పుడు ఎట్లుండే అంటే పెద్ద హోర్డింగ్ లో ఇట్లా జ్యువెలరీ ఇట్లా పడాలి నాకు అనేది ఒకటి ఉండే చిన్నప్పుడు. ఏదో చిన్నగా బ్యాక్ ఎండ్ ఏదో చిన్నప్పుడు ఉండే అంతే. కానీ దానికి ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా ఏంటిది అనేది మనకు తెలియదు అంత.
ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరు ఉండరు అండ్ ఎప్పుడు కూడా చదువు ఒక సింగింగ్ డాన్సింగ్ కి పోతా అంటేనే డాన్స్ ప్రాక్టీస్ కి పోతా, రేపు ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటేనే అసలు ఎలో చేయరు. నో చదువుకోవాలి, చదువు లేకపోతే మనకి లేదు అన్నట్టుగానే చూసేటోళ్ళు కదా. సో అంత ఆలోచన లేదు. కానీ ఇక ఐఏఎస్ కాదు, నాకు యూపీఎస్సీ ఫెయిల్ అయినాను, లైక్ ఎగ్జామ్స్ పాస్ కాలేదు సరిగా కాదు అన్నప్పుడు ఆపర్చునిటీస్ ఇట్లా వస్తున్నప్పుడు తీసుకున్నాను అన్నట్టు. ఓకే, ఫస్ట్ ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నేను యాంకరింగ్ ఫస్ట్ చేసిన, ఇట్లా ఇంగ్లీష్ మంచిగా వస్తుంది నాకు అండ్ తెలంగాణ తెలుగు మంచిగా మాట్లాడుతుంది అని అప్పుడు ఆఫర్ చేసారు, నాకు యాంకరింగ్ చేయమని ఆఫర్ చేసినారు. ఫస్ట్ యాంకర్ దానికడ ఫ్రీలాన్స్ ఇట్లా ఎడిటింగ్ వర్క్స్, కాంటెంట్ రైటింగ్ అట్లా చేసేది. అది కూడా ఉంది, కాంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్స్ అక్కడిక్కడ చేసేది. అట్లా అందరు కొంచెము పెద్దవాళ్ళ దగ్గర ఇట్లా అంతా చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండి యాంకరింగ్ కూడా చేయి, ఇంకొక ప్రోగ్రామ్ చేయి ఏం కాదు అని ఏదో సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు నన్ను. అప్పుడు ఎవరు అబ్సెంట్ అయితే నన్ను తీసుకున్నారు. సరే ఇక ఆ రోజు కొట్టి పడేసిన, ఇక మంచిగా అయింది, మంచిగా అయింది. ఏదో లైక్ న్యాచురల్ గా చేసిన, మంచిగా ఉన్నది, న్యాచురల్ గా చేస్తాను అని అన్నారు. అట్లా చేస్తా అంటే ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నారు, చేసేసిన. ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ యాంకరింగ్ నేను యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో చేసిన, యాంకరింగ్ కాదు మోడరేటింగ్ చేసిన. లైక్ యూనో ఇంటర్నేషనల్ ఏదో మీటింగ్ అవుతుంది డిపార్ట్మెంట్ లో, ఇట్లా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరేమో మామూలుగా మాట్లాడుకుని ట్రాన్స్లేషన్ చేయాలి ప్రాజెక్ట్ గురించి, అట్లా ట్రాన్స్లేషన్ చేయాలి అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని రాసిన నేను. అది మన వాళ్ళకి ఎవరికి అలవాటు ఉండదు గవర్నమెంట్ లో, అట్లా అంతా రాసేంత అలవాటు ఏమి ఉండదు అన్నట్టు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసేసి చెప్పినాను. సో దట్స్ వేర్ అది స్టార్ట్ అయింది. దాని తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ లో, హెరిటేజ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళందరికీ అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దాంట్లో వాటిల్లో యాంకరింగ్ చేసిన. మోస్ట్ ఆఫ్ ద మై దిస్ థింగ్స్ ఆర్ లైక్ ఇంటూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లా, కార్పొరేట్స్ లా అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది లైఫ్. యా, యాంకరింగ్ చేస్తూ యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. యాక్టింగ్ కూడా ఎలా వచ్చింది మీ దగ్గర ఆపర్చునిటీ యాక్టింగ్ కి సంబంధించిన? యాంకరింగ్ చేసేటప్పుడు గెస్ట్ లాగా వస్తారు కదా, ఇక గెస్ట్ లాగా వచ్చిండ్రు యాక్టర్ సుమన్ గారు, మోహన్ బాబు గారు, రోజా రమ్ని గారు, ఇంకా పర్చూరి బ్రదర్స్, పర్చూరి గారు వాళ్ళు వచ్చినప్పుడు పర్చూరి వెంకటేష్ గారు అయితే నన్ను లిటరల్లీ ఫాలోఅప్ చేసి, నువ్వు ఆడిషన్స్ కి రా అని చెప్పేసి ఫాలోఅప్ చేసారు. గాయత్రి సినిమా అనుకుంటా అప్పుడు, మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉంటుంది గాయత్రి అని అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులే కానీ ఆ సినిమా కోసం అని చెప్పేసి ఫాలోఅప్ చేసినారు. అట్లా నాకు అంటే లైక్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది, నీకు తెలంగాణలో నుంచి అంత పెద్ద యాక్టర్స్ లేరు, నీకు ఆపర్చునిటీ మంచి ఉన్నది, వాక్యూమ్ ఉన్నది, యూ కెన్ బీ అన్ యాక్ట్రెస్ హియర్ ఇట్లా అని అన్నారు. అంత నమ్మలేదు నేను, ఏదో అంటున్నారులే, ఏదో పొగుడుతున్నారులే అన్నట్టు అనుకున్నా. అట్లే కానీ ఎక్కడో ఉంటది కదా, అందరు ఇప్పుడు ఒక్క ఆపర్చునిటీ కాదు కదా, ఇప్పుడు 15 మంది అంటున్నారు అంటే ఏదో ఉన్నది అని అనుకున్నా. దాంట్లోంచి నచ్చింది చేసిన, నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్నగా స్టెప్స్ చేసుకుంటూ వచ్చిన. ఆర్జీ గారి దగ్గర వచ్చింది, ఆర్జీ గారి దగ్గర వచ్చినాక అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఘోరంగా బిల్డ్ అయింది. ఇక ఓకే, ఫస్ట్ మూవీ ఏది మీది? ఫస్ట్ కథానాయకుడు, దాని తర్వాత జార్జ్ రెడ్డి, దాని తర్వాతనే ఆర్జీ గారి 2 మూవీస్ అండ్ మధ్యలో 2 తమిళ మూవీస్ చేసినా గానీ పెద్ద ముందుకెళ్ళలేవు అవి. అంటే మీరు ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టారు, సో ఆ ఫ్యామిలీ నుంచి హైదరాబాద్కి వచ్చి ఈ మూవీకి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో ఇంకా విలేజ్ లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడికి ఎలా రాగలిగారు ఏంటి అసలు? మూవీస్ లో ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండేది? టఫే ఉన్నది, ఇప్పటి కూడా టఫే ఉంటది. కాకపోతే ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కొంచెము. ఇప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు ఎందుకులే అని అన్నట్టు ఉంటది, దాని తర్వాత ఎట్లయినా నేను చేస్తా, ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు, ఇక సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేస్తారు అంతే. వాళ్ళకి ఇష్టం ఉందా మీరు ఇలా ఇండస్ట్రీలో ఉండడం? అట్లా ఇష్టమా కష్టమా అనేది ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నేను అన్ని అడ్వెంచరస్ గా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వచ్చిన. చెడ్డ పేరు అయితే రాలేదు లేరా బాబు అన్నట్టు ఉంటారు, ఇక మంచి పేరే ఉన్నది కదా అన్నట్టు ఉంటారు. అండ్ నేను అంత వినేదాన్ని కూడా ఏం కాదు, అంత మాటిని అంత పద్ధతిగా ఉండేదాన్ని కూడా ఏం కాదు. అట్లా వాళ్ళు ఏం చెప్తే దాంట్లో పోవాలంటే కలెక్టర్ అవుతుండే, యాక్టర్ అయినా. సో టఫే ఉంటది, బట్ దే ఆల్సో బిలీవ్, అంటే చేస్తుంది అది ఏమని అనుకుంటా చేస్తుంది ఇక అని అనుకుంటారు అంతే. అంటే మన ఇంట్లో వాళ్ళని పక్కన పెడితే, సో మనం ఎదుగుతుంటే మన ఇంట్లో వాళ్ళకన్నా చుట్టుపక్కల రిలేషన్ గానీ వాళ్ళ నుంచి ప్రెజర్ బాగా బిల్డ్ అవుతూ ఉంటది. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు వెళ్తుంది,
పాప ఖరాబ్ అవుతుందని ఇలాంటి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం, ఎక్కువ ఇక్కడ ఉంటాం. అవును. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా నా ముందు ఎవరు మాట్లాడరు అనిల్ అట్లా, అంత ఏమో ధైర్యం లేకనో మరి ఏమో తెలియదు కానీ నా ముందైతే ఎవరు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను ఇది మంచిది కాదు అని మాట్లాడేటోళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పటి వరకు. వెనకాల మాట్లాడిండ్రు కావచ్చు, మాట్లాడతారు కావచ్చు, అప్పుడప్పుడు ఏమైనా గొడవలు అయినప్పుడు అమ్మ వాళ్ళు అంటారు కదా వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని, అది మనం పెద్ద పట్టించుకోము. మన జర్నీ ఏందో మనకే తెలుసు. అండ్ యూనో చెట్టు పెద్దగా అయితే దాని కిందికి అన్ని వస్తాయి అంతే తప్ప, చెట్టు పెద్ద ఎంతసేపు అట్లే అవుతుంది కదా ఇక అంతే, అట్లా అనుకోనిగా వదిలిపెట్టేస్తూ. అండ్ నేను మంచి చేసినంత వరకు కూడా నేను ఐ హావ్ చూజన్ గుడ్ ప్రాజెక్ట్స్. నేను కూడా నేను ఒకటే నమ్మిన, మా అమ్మ కానీ నాన్న కానీ చాలా కష్టపడి పెంచారు. అండ్ నాకు తెలుసు నేను ఎట్లా పెరిగినా, నాకు కాలేజ్ అయినా నాకు ఎంత బెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చారు, వాళ్ళు ఎంత కష్టపడి మాకు ఫెసిలిటీస్ ఇచ్చారు అనేది నాకు తెలుసు. మా అన్నయ్య ఎంత గైడెన్స్ ఇచ్చిండ్రు వీళ్ళు. సో ఒకటే అనుకుంటే ఏంటంటే చెడు పేరు మాత్రం నేను చేసేది వాటికి వెనకాల ఎంతమంది మాట్లాడుకుంటారో నాకు తెలీదు. నన్ను ఫస్ట్ నువ్వు నమ్మితే, నా జర్నీని నమ్మితే నేను కరెక్ట్ చేస్తున్నా అంటే నాకు సపోర్ట్ ఉండండి అంతే అంట. సో దే నో వాళ్ళు ఇదైతే ఏం తప్పు ఏది అని తెలుసు. అండ్ ఏది ఉన్నా నేను మాక్సిమం షేర్ చేసుకుంటా, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటా, ముందో వెనకనో షేర్ చేస్తా. అట్లయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది మీ పైన, ఫుల్ మనిషి అని చెప్పి. అస్సలే కాదు. నేను ఇప్పటికీ కూడా ఇంకా అంటే అదే ఫస్ట్ లో ఏం చేసిన అంటే నేను ఫస్ట్ లోనే చిన్నప్పటి నుంచి కూడా మేము అట్లనే అంటే చెప్పినా కదా, అంటే మా అమ్మ చిన్న స్మాల్ బిజినెస్ చేసేది, 2 రూమ్ల ఇంట్లో ఉండేది. ఫస్ట్ రూమ్ లో మొత్తం చీరల బిజినెస్ చేసుకునేది మా అమ్మ, వెనకాల అదే బెడ్రూమ్ అదే కిచెన్ అట్లా అంతా ఉండేది. మా డాడీ ఫార్మర్, ట్రాక్టర్ ఉండేది. సో ఇలా కష్టపడి మమ్మల్ని పెంచిరు వాళ్ళు అంతే. మేము మా పనులు చేసుకుంటా మేము బిల్డ్ అయినాము. ఇప్పటికీ కూడా అదే ఇన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఇప్పటికీ కూడా లైక్ వర్క్ హాలిక్ నేను. సో అదైతే ఉన్నది, అంత అయితే కాదు. కాకపోతే ప్రెజెంట్ చేసుకోవడం మంచిగా ప్రెజెంట్ చేసుకుంటాం ఏడికి పోయినా. ఇంకోటి ఏంటంటే నేను బీటెక్ ఉన్నప్పటి నుంచే సంపాదించేది. బీటెక్ చదువుకున్నప్పుడు ఎందుకంటే నాకు కలెక్టర్ గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ చదువుకోవాలంటే ఢిల్లీకి పోవాలి, ఇట్లా ఆడేటోళ్ళు అందరు అప్పట్లో. ఢిల్లీకి పోతేనే, ఢిల్లీలో చదివితేనే కనీసం ఛాన్సెస్ ఉంటాయి అని అనేటోళ్ళు. మనకు అంత సీన్ లేదు, పెట్టేటోళ్ళు లేరు. సో మనమే చదువుకుంటా మనమే సంపాదించుకోవాలి అనేది ముందు నుంచి ఉన్నది. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారు, జస్ట్ నిన్ను బీటెక్ చదివిస్తాం అంతే, అదేంటంటే బ్యాకప్ ఉంటది అని. నేను డిగ్రీ చదువుతాను యాక్చువల్ గా, నాకు దీనికి హెల్ప్ అవుతుంది హిస్టరీ ఇవన్నీ అండ్ డిగ్రీ చదువుతా అంటే నో బీటెక్ చదవాలి. ఎందుకంటే మా పెద్దన్నయ్య బీటెక్ చదివిండు, వాడేమన్నా రేపటి నాడు జాబ్ నీకు లేకపోతే మేము చూస్తాడు, బ్యాకప్ ప్లాన్ అది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్. నాకెలా తెలుసు? నిజం చెప్పాలా, ఇలా అందమైన అమ్మాయిలు అందరూ సిఎస్సీలనే ఉంటారు, మాలో అందరూ మెకానికల్ అని ఉంటారు. మెకానికల్ అనమాట నాది. సో అందుకే గుర్తుపట్టి చెప్పాను సిఎస్సి అని చెప్పి. ఓకే, అంటే అవి తలుసుకుంటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటది అంటే, అన్ని కష్టాలు పడి, సో చిన్న ఫ్యామిలీ అని చెప్పి చెప్తున్నారు, చిన్న 2 రూమ్లు ఉండే అని అంత కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి మీరు వచ్చారు కదా, సో అవన్నీ తలుసుకుంటుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? డెఫినెట్గా ఐఎమ్ గ్రేట్ఫుల్. నాకు ఆపర్చునిటీస్ రావడం ఫస్ట్, అండ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి నేను యూజ్ చేసుకొని కరెక్ట్గా ఒక్కొక్క స్టెప్ తీసుకురావడం అనేది నాకు ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సపోర్ట్. నాకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి నాకు ఎవ్రీ జర్నీలో నాకు మంచి ఫ్రెండ్స్ దొరికిండ్రు. చెడు ఎంత దొరికినో మంచి కూడా అంత దొరికిండ్రు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ సపోర్టివ్ గా ఉండి అన్ని జర్నీలో యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ ఫ్రెండ్స్ కొంతమంది సపోర్ట్ చేసారు, కొంతమంది సోషల్ వర్క్ లో ఇట్లా అంతా ఎక్కడైనా కూడా నాకు మంచి పీపుల్ ఉన్నారు. ఐఎమ్ ఫార్చునేట్ అబౌట్ దట్. మీ లైఫ్ లో ఇప్పటికి అన్ని మంచి జరిగినాయి, అంత లేదు చెడు కూడా ఉన్నది కాబట్టి అంటే లైక్ కష్టమైంది జర్నీ, అంత ఈజీ కేక్ వాక్ అయితే కాలేదు. అండ్ ఎవ్రీ డెసిషన్ వాజ్ థరోలీ ఆలోచించుకొని చాలా ధైర్యం తెచ్చుకొని చేసినవి అన్ని కూడా. ఎప్పుడు నాకు చెడు మంచి ఎంతనో చెడు కూడా ఉన్నది, కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటా ఇప్పుడు కూడా. అంటే సపోర్ట్ చేసిన వ్యక్తులలో ఎక్కువ అంటే ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ఎక్కువ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ వెల్కమ్ మా అమ్మనే వస్తుంది ఫస్ట్. ఎందుకంటే నేను బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా, గుడ్ డెసిషన్ తీసుకున్నా, వెనకాల వెళ్ళి ఏడ్చుకున్నా పక్కకున్నది ఏదో ఒకటి ధైర్యంగా. సెకండ్ ఈజ్ కరెంట్ యష్,
నా బిజినెస్ పార్ట్నర్. ఓకే. సో నాకైనా కోవిడ్ దగ్గర నుంచి అంటే అంతకు ముందు స్పాన్సర్ లాగా అట్లా తెలుసు, ఎన్జిఓకి బాగా సపోర్ట్ చేసిండు సోషల్ వర్క్ కి అంతా. దాని తర్వాత నుంచి బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసినాక నాకు ఆపర్చునిటీ ఇచ్చింది బిజినెస్ చేసుకోవడానికి. ఓకే. సో యష్ సెకండ్ అంతే. వీళ్ళిద్దరు మేజర్ గా అంటే లైక్ మేజర్ అంటే ఇక నన్ను ఇన్ అండ్ అవుట్ కొంచెము అర్థం చేసుకొని సపోర్ట్ చేసారు. మిగతా వాళ్ళందరూ బిజినెస్ పార్ట్నరా? బిజినెస్ లైఫ్ పార్ట్నరా? బిజినెస్ పార్ట్నర్. ఓన్లీ బిజినెస్ పార్ట్నరే ఫర్ నౌ బిజినెస్ పార్ట్నర్. ఇన్ కేస్ ఫ్యూచర్ చెప్పలేమంటావు? ఎవరు ఏందని ఎవరేమీ చెప్పలేము కదా. ఓకే, రాసేసుకుంటారు ఇక. ఓకే. సో ఇంకోటి అంటే ఏంగా మీపై కేవలం మేము ఈ స్థాయికి లైక్ అంటే ఇండస్ట్రీలో మీకంటే ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కారణం ఆర్జీవి. వితౌట్ ఆర్జీవి సోనియా ఇస్ నథింగ్. అంత సీన్ లేదు అని చెప్పి అంటున్నారు మరి బయట జనాలు. అంత సీనే లేదు. ఆర్జీవి గారి కంటే ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన, బతుకమ్మ వీడియోస్ చేసిన, సాంగ్ వీడియోస్ చేసిన, షార్ట్ ఫిలిమ్స్ చేసిన, అండ్ జార్జ్ రెడ్డి మూవీలో చేసిన, కథానాయకుడు చేసిన. మై ఫస్ట్ ప్రాజెక్టే నేను బాలకృష్ణ గారితో, విద్యా బాలన్ గారితో, క్రిష్ గారితో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మాల్ అయినా సరే నేను అంత ప్రొడక్షన్ లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద ప్రొడక్షన్ ఎన్బికే అంటే. సో ఆర్జీవి గారితో నేను వచ్చిన అనేది అంత సీన్ ఏం లేదు. కాకపోతే ఆపర్చునిటీ ఎవ్రీ ఆపర్చునిటీ మనల్ని ఎలివేట్ చేస్తుంది. ఇంకొంచెం ఎలివేట్ చేస్తుంది అనుకోవచ్చా ఈ ఆర్జీవి గారితో? అంటే ఇంకొంచెం అనేది కూడా నేనేం చెప్పా, ఎందుకంటే ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ కూడా ఉన్నది నాకు దాంతోనే. సో నేను సార్ ఫీల్ అయినా అంటే అంత ఫీల్ గారు, నేను అట్లా ఏం అంత సీన్ పట్టించుకోరు, ఆయనకు పెద్ద ఫరక పడదు. కానీ చెప్తానా, ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ ఉన్నది ఆయనతోని చేసింది. కానీ నాకు పర్సనల్ గా డెఫినెట్ గా నేను చాలా నాకు ఫౌండేషన్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది ఎవరిచ్చినా రాదు కదా. ఇప్పుడు నేను ఇంకా ఇంకొక 20 సినిమాలు చిన్న చిన్న లాగా ఇట్లా చిన్న డైరెక్టర్స్ తోనో లేకపోతే యంగ్ డైరెక్టర్స్ తోనో అట్లా చేసింటే నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. బట్ అవుట్ రైట్ నేను ఆర్జీవి గారి దగ్గర చేసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇట్లా నువ్వు చేయగలుగుతావు ఇక అని ఫిక్స్ అయిపోయాను నేను. అప్పటిదాకా కూడా నాకు అవుతుంది అది పోయే ఎవ్రీ డే నేను చేయగలుగుతాను ఇది. అసలు నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్ గా పోయినారా ఆర్జీవి గారి దగ్గరికి, లేకపోతే భయంతో పోయినారా? భయంగా ఎందుకు వీళ్ళతోని మనకి గొడవ, ఆర్జీవి గారు అంటే తెలిసే ఉంటది, ఏమనంటే ట్వీట్లు పెడతారు కదా, ఎందుకు నో అని చెప్పి ఇప్పుడు ఎందుకులే అని అనుకున్నా. భయమా వద్దు అని చెప్దామని కోనే పోయినా, అసలు చేయను అని చెప్పి చెప్దాము, కలిసి చెప్దాము అదే అని పోయినా. ఎందుకంటే ఫోన్లలో చెప్తే ఎందుకు ఏమున్నది అని అంటున్నారు కదా, సరే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే పోయి డైరెక్ట్ గా అని అనుకున్నా. కానీ పోయిన తర్వాత నేను అడిగినా, సరే ఇట్లా చేస్తారా మీరు, ఇట్లా చేస్తారు మీరు ఇప్పుడు చేసేలాగా చేస్తారా ఈ మూవీ అంటే ఆయన ఇంటెన్షన్ చెప్పిండు, ఇట్లా వేద్దాం అనుకుంటున్నా అనేది. నాకు అట్లా ఆడేం అనిపించలేదు. సో నాకు మంచి ప్రాజెక్ట్ నచ్చి కాన్ఫిడెన్స్ ఏమంటారు ఆయన నమ్మి చేసిన నేను. ఇక ఇదైతే కాదు సార్ నాతోని, నువ్వు అక్కడ సెట్లకు పోయినాక ఇది చేయాలి అది చేయాలంటే మాత్రం నాతోని కాదు. ఆర్జీవి గారికి అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పి అందరికి తెలిసింది. సో మీరు అందులో యాక్ట్ చేసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చినా లేక మీకు నెగిటివ్ ఎక్కువ వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారా? రెండు వచ్చినాయి. మంచిగా కొంచెం మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆర్టిస్ట్ అని ఒక డైరెక్ట్ గా నాకు ఆడిషన్స్ లేకుండానే డిసైడ్ అయిపోతున్నారు, ఈమెకు ఆడిషన్ అవసరం లేదు, ఆర్జీవి గారి దగ్గర నుంచి వచ్చింది, ఆర్జీవి సినిమా అవి ఉన్నాయి కొన్ని. అవి చాలా రూమర్స్ లాగా అట్లంతా తీసుకొచ్చినారు, అట్లనే సంపాదించింది అట్లనే ఇట్లనే అని మాట్లాడినరు. ఐ డోంట్ కేర్, నేను అట్లా కాదు. అంటే ఆర్జీవి గారు అంత ఈజీగా ఛాన్సెస్ ఇయ్యరు, వ్యక్తిగతంగా వాడుకున్న తర్వాతనే అవును అట్లా మాట్లాడతారు, తర్వాతనే మూవీస్ లో ఛాన్స్ ఇస్తారు. అంటే ఈ అమ్మాయికి 2 సార్లు అవకాశం ఇచ్చిందంటే అక్కడ నుంచి ఇంకొంచెం ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది, లైఫ్ ఇచ్చింది ఆర్జీవి అని చెప్పి కూడా చాలా మంది జనాలు అనుకుంటున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సింది. అంత సీన్ ఏం లేదు, ఆయనకి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కి కొంచెం నచ్చింది అని అంటే తీసుకుంటాడు. అండ్ దాని తర్వాత కూడా ఇది ఇంకొక మూవీ వచ్చింది, దాంట్లో కూడా చేద్దామని అంటే నేనే ఇట్లాంటివన్నీ కంటిన్యూ అవుతున్నాయి, ఈమెకి ఈయన తప్ప ఇంకెవరు ఆపర్చునిటీ ఇయ్యరు అని అనుకుంటారని చేయలేదు నేను ఆయనతోని. కాకపోతే అంత సీన్ ఏం లేదు, హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అండ్ మరి నా దగ్గర అయితే అటువంటి జరగలేదు. అండ్ నాకు ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఆయన దగ్గర చేసేంత వరకు వచ్చిన రెమ్యునరేషన్ కంటే మంచిగా రెస్పెక్ట్ చేసి ఇచ్చిండు ఆయన.
ఓకే మిగతా వాళ్ళు ఇంకెట్లుంటుండే అంటే మామూలుగా పోతే చిన్న ఆర్టిస్ట్ లాగానో ఎట్లా చూసి ఎంతో కొంచెం ఇస్తాంలే అని అంటే ఎంత చెప్పండి అనేది మాట్లాడతాం కదా అట్లా ఉండే. కానీ ఆయన కరెక్ట్ గా రెస్పెక్ట్ చేసి పే చేసిండు నాకు. ఓకే రెస్పెక్ట్ చేసి పే చేసిన. సో ఆ విషయంలో కూడా మామూలుగా అట్లా అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నాడు. నన్ను ఇప్పటికీ కూడా పోతే అందరికి మదర్ తెరిసా వచ్చింది లేకపోతే సోషల్ సర్వీస్ వచ్చింది ఇట్లా అని లైక్ ఒక ఇంటర్వ్యూలో కూడా మీ గురించి కొంచెం పాజిటివ్ చెప్పినట్టు చూస్తున్నాం. తన సోషల్ వర్క్ చూసి తనని తీసుకున్నాం అన్న వర్షం. అండ్ హీ థాట్ లైక్ నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను, అందరితోని కనెక్ట్ అవుతాను, నన్ను చూడంగానే కనెక్ట్ అవుతారు అని నమ్మిండు ఆయన స్క్రీన్ మీద కూడా. అండ్ నాకు అది తెలుసు కదా, కొంచెం సోషల్ వర్క్ లో అంతా ఉన్నావు కదా, నువ్వు యాక్ట్ చేయగలుగుతావు అని కూడా నా మీద వదిలేసిండు ఆయన. చెప్పేటప్పుడు కూడా నాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కాదు. నువ్వు ఆమె ఎంత పెయిన్ గో త్రూ అయిందో నువ్వు అది చూపించాలి, నేను ఇటువైపు క్రైమ్ సైడ్ ఏమో నేను అది చూపించుకుంటా అట్లా అని చెప్పిండి అన్నట్టు. అంటే ప్రతి సీజన్ లా అంటే మేబీ ఇది మీరు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ అంటే అప్కమింగ్ ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారు, సో బిగ్ బాస్కి వెళ్తున్నారు అని చెప్పి అంటే ఇందులో కూడా ఆర్జీవి పేరు వచ్చింది మళ్ళీ. ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకరు ఉంటారు కాబట్టి. అంటే పోయిన సీజన్ హరియానా తనతోనే, ఈ సీజన్ లో మీరు ఉండబోతున్నారు. ఆర్జీవికి సంబంధించిన ఒక గ్లామరస్ గర్ల్ బిగ్ బాస్ సీజన్ 8 లో ఉండబోతుంది అని చెప్పి కూడా మనం వింటాం. మరి దానికి మీరేమంటారు? దానికి ఆర్జీవి గారిని ట్యాగ్ చేస్తే నాకు తెలియదు, కానీ సపోర్ట్ చేస్తే మంచిది, అంతకంటే లేదు నాకు సపోర్ట్ అయితే. కానీ ఎందుకంటే ఆయనకి ఇండైరెక్ట్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సపోర్ట్ వస్తే నాకు ప్రాబ్లం లేదు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ నేను అట్లా ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దాట్. ఎందుకంటే సార్ తోని వచ్చిన ఇప్పుడు వేరే అందరు కూడా వాళ్ళు మరి ఎట్లా అంటే నాకు తెలీదు. అండ్ ఆయన సైడ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ కానీ ఇలా మూవీలా చేసిన అమ్మాయిలంతా చాలా గ్లామరస్ గా చేశారు. నేను అట్లా చేయలే, నాది కాన్సెప్ట్ ఓరియంటెడ్. అవుట్ రైట్ ఇంకా ఉన్నదానికంటే ఇంకా లో మోడ్ లా చేసిన నేను. ఇంకా మేకప్ కూడా లేకుండా ఇంకా డల్ మేకప్ వేసుకొని కూడా చేసినవి కూడా ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అండ్ లైక్ దట్ హీరోయిన్ ఆర్ దట్ మెటీరియల్ అట్లా అని కాదు. అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కూడా, అంటే వాళ్ళు ఎట్లా పిలిచిరో నాకు తెలియదు కానీ నాకు కాల్ వచ్చింది, బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్స్ ఇచ్చిన. నెవర్ స్పోక్ అబౌట్ ఆర్జీవి ఇట్లా అని చెప్పేసి ఏం కాలేదు. బట్ ఎక్కడికి వెళ్ళినా అడిగే క్వశ్చన్ ఒకటైతే ఉంటుంది, మీరు ఆర్జీవి గారితో చేసిరు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంది అంటారు. సో అదైతే మాట్లాడతారు. బట్ నేను ఆ ట్యాగ్ తోని నేను వచ్చిన అనుకోవట్లేదు. నేను సోషల్ వర్కర్ ఉన్నా, యాక్ట్రెస్ ఉన్నా, అండ్ యూనో బిజినెస్ కొంచెం అన్ని డిఫరెంట్ పర్సనాలిటీ అని అనిపించింది వాళ్ళకి. సో దే హావ్ కన్సిడర్డ్ అని అనుకున్నా. అయితే వెళ్తున్నారు అయితే సీజన్ కి బిగ్ బాస్ కి అంటే నవ్వుతున్నారంటే మేబీ ఛాన్సెస్. ఒకవేళ ఏ సపోర్ట్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉందా, లేకపోతే ఎవరైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఒకవేళ వెళ్తే? నాకు ఇప్పటివరకు అట్లా ఎవరు ఇట్లా ఇది గాడ్ ఫాదర్ లేకపోతే ఇట్లా సపోర్ట్ అట్లా లాగా లేదు. ఉంటే బాగుండని నాకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది. మనం ఏ నుంచి వచ్చిన మంతిన్ లాగా ఫార్మర్ అదే అసలు అంటే కూడా తెలియదు అన్నట్టు. ఇక ఇంకా సగం మందికి అసలు నేను సినిమాలు చేసిన అని కూడా కొంచెం తెలియదు దేవుడు ఉన్నది. సో సపోర్ట్ అట్లా ఈ సపోర్ట్ ఆ సపోర్ట్ అని పెట్టుకొని పోయే పరిస్థితి లేదు. ఇంకా నేను అంత సీన్ లేదు నాకు. నేను ఇంకా కూడా నా సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే టీం బిల్డ్ చేసుకున్నానో వాళ్ళ సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నా అడుగు కూడా. అండ్ అదే మీరు అన్నట్టు ఆర్జీవి గారు సపోర్ట్ చేస్తే అంతకంటే లేదు, నాకు సపోర్ట్ చేస్తే మంచిదే. అండ్ ఆల్సో నేను మంచి డైరెక్టర్స్ తోనే చేసినా కదా ఇప్పటి వరకు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే మంచిదే. కానీ ఐ డోంట్ నో వాళ్ళు ఎంతవరకు బిగ్ బాస్ చూస్తారో ఎంతవరకు సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు కదా. సో యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ నేను ఇప్పటి వరకు మూవీస్ చేసిన దాంట్లో నన్ను అందరు కూడా మంచి చేసినావు అని మాత్రం అన్నారు. ఇప్పుడు ఎట్లుంటుందో మరి. నాకు ఇష్టమైన హీరో ఆబ్వియస్లీ చిరంజీవి గారు ఫస్ట్, అండ్ నాని గారు, అండ్ రానా గారు కూడా ఇష్టం నాకు. సూర్య, వాళ్ళతో కలిసి నటించాలి. రానా గారితో ఐ డిడ్ అన్ యాంకరింగ్, నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చింది ఒక బుక్ లాంచ్ కి. అది ఒకసారి అసలు అదొకటి ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారితో నాని గారితో కూడా ఎట్లే యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చేసిన నేను ఒకటి. కానీ ఇంకా నాకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ రాలేదు. ఐ విష్. ఒకవేళ వెళ్తే హౌస్ కి వెళ్తే ఎలా ఉండబోతున్నారు, ఏంటి ప్లాన్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి?
అసలు కాన్సెప్ట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎట్లుంటది అని నీకు తెలుసా ఇంకెవరికైనా తెలుసా? అంటే ఉంటుంది అంటే పోయిన సీజన్స్ మనం చూసినాం కాబట్టి అదే కొంతమందితో కలిసి ఉండాలి ఇట్లా ఇట్లా అని చెప్పి ఉంటుంది కదా కొంచెం డిస్కషన్స్, గ్యాంగ్, ఫ్రెండ్షిప్, లవ్, సో అలాంటి అలా ఏదన్నా ప్లాన్ అంటే డిఫరెంట్ పీపుల్ ని తీసుకొస్తాడు కదా, మనకు తెలియదు ఇక ఎవరితో మనం సింక్ అవుతాం ఎట్లుంటామో మనకు తెలియదు. అండ్ నార్మల్ గానే నేను అంత పెద్దగా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయ, అన్లెస్ కొంచెం అంటే లైక్ వర్క్ రిపీటెడ్ గా వర్క్ నడుస్తుంది మనకి అన్నంత జర్నీ ఉంటది, కానీ అంత రిలేషన్షిప్స్ అంత ప్రాపర్ గా మెయింటైన్ చేయ నేను. సో ఎట్లుంటుందో తెలియదు నాకు అసలు, అదే కదా నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది నేను ఎట్లుండబోతున్నా అని. బట్ దట్ ఎక్స్పీరియన్స్ నాకు యూనిక్ అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓకే, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఈగర్ గానా ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఎలా భయం కూడా ఉన్నది, అంటే ఎట్లుంటదో అసలు ఏం చేస్తాము అని అట్లున్నది, నర్వస్నెస్ ఉన్నది కొంచెం. ఓకే, సో మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ వెళ్తున్నా అది ఈ సీన్ అంతా? యా చెప్పినా. వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే ఎందుకు అన్నట్టుగానే ఉంటారు, కానీ వెళ్తానన్నా సరే జాగ్రత్త చేసుకున్నా అంతే. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే సోషల్ వర్క్ మీరు చేసే సోషల్ వర్క్ అసలు ఏంటి అంటే ఏజ్ లో ఎంజాయ్ చేసే టైం మంచిగా చిల్ అవుట్ అయ్యి పబ్స్కి వెళ్ళి తిరిగి ఇవన్నీ పక్కన పెట్టి ఈ సోషల్ వర్క్ నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా. మా డాడీ వాళ్ళు అంటారు మా తాతయ్య ఇట్లే ఉంటుండేనంట, అండ్ మా అమ్మమ్మ కూడా సర్పంచ్ ఉంటుండేనంట, ఇట్లే సోషల్ సర్వీస్ లో బాగుంటుండేనంట. అదేమైనా వచ్చిందో నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి కూడా అట్లే ఉంటుండే. అండ్ కలెక్టర్ అదే లైక్ అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ బాగుంటుండే, అందుకనే వీళ్ళు కలెక్టర్ కావాలి అంటుండే అమ్మ వాళ్ళు. సో నేను గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసేటప్పుడు కూడా డబ్బులు సంపాదించినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను అది నాకు ఒక 50% 4,000 సంపాదిస్తే ఒక 2,000 నా కోసం, ఒక 2,000 ఆర్ఫన్ హోమ్స్ కి కాంట్రిబ్యూట్ చేసేది, పోయి ఫుడ్ డొనేషన్స్ అని ఫుడ్ కి, అండ్ వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేది, వాళ్ళకి కూడా అట్లా మ్యాథ్స్ అవి ఇవి అన్ని ట్యూషన్స్ చెప్పి అట్లా చేసేది అన్నట్టు. సో దట్ కంటిన్యూడ్, అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, అట్లే అది మంచిగా ఉన్నది, హ్యాపీగా ఉంటాను నేను అక్కడ అని నేను కంటిన్యూస్ గా యాక్టివిటీ చేస్తా ఉన్న టైంలో లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్. కొన్ని సిచ్యువేషన్స్ చూసిన టఫ్ సిచ్యువేషన్స్ కూడా చూసిన. అట్లాంటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి విమెన్ కి, అండ్ అబ్యూజివ్ థింగ్స్ కొన్ని జరిగేటప్పుడు చూసిన. నాకంటే నాకు 2 అన్నలు ఉండే, మా అన్న ఎప్పుడు నా చిన్న ఇట్లా చేసుకుని తీసుకుపోయాడు అన్నట్టుగా స్కూల్ కి ఏడికి పోయినా ఇక వాడికి రైట్ హ్యాండ్ కి నేను ఇట్లా ఉంటా ఇట్లా అంతే ఇక తీసుకొని పెట్టాడు. సో నాకంటే 2 అన్నలు ఉన్నారు, అండ్ మా అమ్మ కూడా అట్లనే ఇట్లా ప్రొటెక్టివ్ గానే ఉన్నా నేను, కానీ చాలా మందికి అట్లా ఉండదు కదా. సో అట్లా నేను ఉండాలి, ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేది ఒకటి ఉండే అన్నట్టు కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు. సో తెలంగాణలో ముఖ్యంగా పండుగలు అంటే అందరికి చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం ఉంటుంది. సో మీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? బతుకమ్మ పండుగ ఆబ్వియస్ గా. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఒక మెమరీ ఉందా బతుకమ్మ పండుగకి? ఏదన్నా మీ లైఫ్ లో ఒక మెమరీ? బతుకమ్మ పండుగ ఊర్లో మంచిగా చేసుకుంటాం కదా అండి, కాకపోతే సిటీకి వచ్చినాక కొంచెం అది మిస్ అయినా, ఇక బిజీ స్కెడ్యూల్స్ లేకపోతే పనిళ్ళలో పడి అంత మిస్ అయ్యేది. బట్ ఐ మేడ్ షూర్ ఒక్క రోజన్నా పోయేలాగా చూసుకున్నా. బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే, మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం చేసిన, ఇక మిస్ అవుతున్నా, ఇక్కడేమో అంత ఆడరు. సో అండ్ నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది. ఇక అందరూ అది అలవాటైనరు. ఒక 2 సంవత్సరాలు చేసినాక 3వ సంవత్సరంకి ఏం చేసిన అంటే, ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒక 100 మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లంతా ప్లాన్ చేసిన అన్నట్టు. ఇంకా సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక 1-2 సంవత్సరాలకు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా ఇట్లా అని చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేటోళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసిన అన్నట్టు. ఇక నాకు ఇష్టం మా పండుగ, ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో ఓకే. సో ఇంకోటి బోనాల పండుగ కూడా ఫుల్ ఫేమస్. అవును, వెళ్ళారా బోనం ఎత్తుకుంటారా మీరు? హైదరాబాద్ లానే అది పెద్దమ్మ బోనము, పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతాము. మన మంతిలోనైతే రేణుకమ్మ బోనాలు ఉంటాయి కదా, అవి మంచిగా చేస్తారు అన్నట్టు. అది మస్తు ఉంటది.
ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అవును. లైక్ అంటే అప్పుడు జనరేషన్ వేరేలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరేలా ఉంది. సో అవన్నీ కంపేర్ చేస్తే మిస్ అవుతుంటారు. అదే చిన్న ఉన్నప్పుడు మంచి ఏ టెన్షన్ ఉండకపోయేది, ఏ బాధలు ఉండకపోయేది, తిన్నామా తిరిగినామా కాలేజ్ పోయినామన్నా అట్టుంటుండే. సో ఇప్పుడు అంతా దూరం అయిపోయినారు. సో బాధ అనిపిస్తుంటుందా మరి? అట్లా ఏముండదు ఇక ఎప్పటికప్పటికి అంతే. నేను ఎంజాయ్ చేయాలనుకుంటే ఏడికైనా పోతా. ఇప్పుడు గణేష్ చతుర్థిలో డాన్స్ చేస్తా, నేను గణేష్ నిమజ్జనం వీటికి డాన్స్ చేస్తా. ఏ పాటకి వేస్తావు? ఏ పాట మామూలుగా డబ్బులు కొట్టు వీటికి అంతే. ఏదైనా పర్లేదు. నేను అప్పుడు చిన్నప్పుడు కూడా నేనే ఫస్ట్ అందరు అబ్బాయిలలో పోయి డాన్స్ చేసాడు అంటే అప్పుడు. దాని తర్వాత నుంచి అందరూ చేస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ. మా అన్నయ్యలతో పోయి చేసేది. ఇక ఇద్దరు అన్నలు ఉన్నారు, ఎవరేమన్నారు అన్నలను చూసి భయపడతారు. ఆ ధైర్యం ఒకటి ఉండేదేమో. ఉండేది. ఓకే, అఫ్ కోర్స్ మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి. సో కాలేజ్ లైఫ్ లో కానీ, స్కూల్ లైఫ్ లో కానీ, ఇప్పుడు ప్రజెంట్ కానీ. సో ఎన్ని వరకు వచ్చినాయి అనుకోవచ్చు ప్రపోజల్స్? అట్లా లెక్క ఏం లేదు కానీ వచ్చినాయి, అట్లేం లేదు లెక్క ఎక్కడ వచ్చినాయి. కానీ నేను ఏం చేసేదంటే, అదే మీరు ఏదో అన్నలు ఉన్నారు కదా అని ధైర్యం అన్నారు కదా, అన్నల కంటే ఎక్కువ నాదే ఎక్కువ. వాళ్ళే నాకు భయపడతారు, ఇది ఎవరు నన్ను కొట్టేసి వస్తుందిరా బాబు అని. దాన్ని ఆపడానికే ఉంటారు వీళ్ళ వెనకాల, కొట్టకుండా ఉండడానికే చూస్తారు వీళ్ళంటే. సో అదే ప్రపోజల్స్ వస్తే ఏంటంటే కొంచెం నేను గట్టిగానే వార్నింగ్ ఇస్తా. సో గుర్తుండిపోయే ప్రపోజల్ ఏదైనా ఉందా? బాగా గుర్తుండేదా ఉన్నది. ఇట్లే ఇక ఉంటది కదా, ఇట్లే ఎవరో ఇలాగే ఇదేమంటారు, అప్పుడు సూర్య సినిమా ఏదో వచ్చింది, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ కానీ, అప్పుడు మామూలుగా అప్పుడప్పుడు ఫోన్స్ వాడుతుండే కదా. బీటెక్ అయిపోయినాకనే అనుకుంటా, లాస్ట్ ఫైనల్ ఇయర్ లా ఇట్లా తెలియకుండా మెసేజ్ చేస్తా ఉంటుండే, ఫాలో చేస్తా, ఇట్లా మెసేజెస్ చేస్తా, ఇట్లా అంతా ఉంటుండే అన్నట్టు. అదొకటే ప్రపోజల్. అంటే నాకు అది కొంచెం కష్టం అనిపించింది, ఎవడ్రా బాబు ఇంత ఫాలో అవుతున్నారు ఇట్లేంటిది అని. ఫోన్ పే అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చేసే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్ చేస్తే, వాట్సాప్ లో బ్లాగ్ చేస్తే ఫోన్ పే ఈ మధ్యలో అది ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. అవునవును. ఓకే, అవును, అది కూడా ఉంటది. ఫేస్ చేసిన, కాకపోతే అదే ఈజీ కదా బ్లాక్ చేసుకోవడం ఈజీ, కానీ అది చాలా ట్రామా ఉంటుండే. ఎవరో ఇంత ఘోరంగా ఫాలో అవుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఇట్లా ఎట్లా. నిజంగా చెప్పండి, మీకు ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుండే కదా. సో ఎవరతను అట్లా లేదు ఎవరతను అంత సీన్ లేదు. ఎక్కువ ఇదే ఉంటుండే, అంతా ఎవరు ఫాలో అవుతారనే అది ఉండే కదా, ఎవరెవరు అనేది, అందుకనే ఎక్కువ గుర్తున్నది అంతే. ఓకే, సో ఇంకోటి మీ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ రావద్దు, ఇలాంటి రోజు అంటే ఇక అది రావద్దు అని అనుకోవడానికి కాదు, అటువంటి ఫేస్ చేయకుండా ఉండాలంటే చేయాలి అనేది గుర్తుపెట్టుకుంటా. 1 is చెప్పిన ఇట్లా ఒక అబ్యూస్ ఒకటి చూసిన ఎట్లా అని, ఇట్లా మామూలుగా వెళ్తున్నప్పుడు, ఇట్లా కాలేజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఎవరో ఇలాగా ఒక చిన్న పాపని ఇట్లా వెనకాల ఇట్లా ఏదో చేస్తున్నప్పుడు, అబ్యూస్ చేస్తున్నప్పుడు నేను విన్నా అన్నట్టు. ఇట్లా అదొకటే కొంచెం కష్టం అనిపిస్తుంది గుర్తు చేసుకున్నా కూడా. అట్లా ఎంత చిన్న పాపని ఎట్లా రా అట్లా అనేసి, దానికోసం నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసే లోపే వాళ్ళ ఫాదరే సపోర్ట్ చేయడము, అండ్ ఇట్లా బాబాయ్ ఎవరు అని చెప్పేసి, అంటే ఇట్లా బాబాయ్ అని చెప్పేసి చెప్తే ఆ పాప సరే మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి ఇట్లా అనేసి అనడము. ఆ సిచ్యువేషన్ కొంచెం అది. బట్ అదే దాని తర్వాత ఐ రిమెంబర్ ఆల్ ద టైమ్ అట్లాంటివి జరగొద్దు అనడానికి మనం ఏం తీసుకుంటే బాగుంటది, ఏం యాక్షన్స్ తీసుకుంటే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అని ఆలోచిస్తా. సోషల్ వర్కర్ ఇలాంటివి ఇంకా ఎక్కువ గుర్తుంటాయి, అది ఆలోచిస్తా అంతే. అండ్ సెకండ్ ఏంటంటే ఫ్యామిలీగా అందరికి కొంచెం ఉంటాయి కదా. నా బెస్ట్ ఫ్రెండ్ చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్ అయింది, శ్వేత అని. సో ఆమె లాస్ట్ డేస్ లో 1 month వరకు, నేను 1 month లాస్ట్ డేస్ చనిపోయే ముందు 1 month నేనే దగ్గరుండి చూసుకున్నా. ఇంకా అది అట్లా కావద్దు, వెరీ యంగ్ ఏజ్, సమ్ హెల్త్ ఇష్యూ ఇలా ఇట్లా. సో అదొకటి అంతే. చాలా తక్కువ టైంలో మంచి ఫ్రెండ్ అయింది. చాలా తక్కువ మంది ఉంటారు విమెన్ అంత ఫ్రెండ్స్ అయ్యి అట్లా సపోర్టివ్ గా ఉండి మనకి దేనికైనా ఉండడానికి చాలా తక్కువ మంది ఉంటారు.
ఓపెన్ గా మనల్ని జడ్జ్ చేయకుండా విని అన్ని సిచ్యువేషన్స్ లో సపోర్ట్ చేయడం అంటే చాలా తక్కువ ఉంటారు కదా, అట్లా అది ఫ్యామిలీ పరంగా లైక్ మన సెల్ఫ్ పరంగా అయితే అదొకటి. అండ్ అదర్వైజ్ బయట చూస్తే ఇవి ఒకటి, ఇటువంటి సిచ్యువేషన్స్ కొంచెం మాట్లాడుతూ ఉంటే కళ్ళలో నుంచి నీళ్ళు కారుతున్నాయి, మేబీ చాలా ఇష్టం అనుకుంటా ఆ వ్యక్తి. సో అండ్ ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ ఆల్సో అప్పుడు ఆ టైంలో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా అట్లే ఇంకా ఎక్కువ కదా వాళ్ళకి, నాకంటే ఫ్రెండ్ వాళ్ళందరికీ అంటే ఇంకా కూతురు అట్లా కదా. సో నేనే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని అండ్ లాస్ట్ మినిట్ లో ఏం చేయాలి ఎట్లా అని కూడా నాకే చెప్పింది అన్నట్టు. సో నేను ఎవరు చనిపోతే కూడా దగ్గరికి పోను, ఎందుకంటే భయం అని కాదు, లాస్ట్ మినిట్స్ కంటే నాకు చనిపోయే ముందు వాళ్ళు మనతో ఎట్లా ఉన్నారు అది గుర్తు పెట్టుకునే ఉండాలి, ఆ ఫేస్ గుర్తుండొద్దు అదే గుర్తుండాలి అని అనుకుని పోను నేను ఎక్కువ ఎవరికి, అసలు ఇంట్లో అట్లా రిలేటివ్స్ అట్లా అంతా కూడా పోను. కానీ ఆమెకైతే నేను ఆమె చెప్పింది కాబట్టి ఆమె దగ్గరుండి అన్ని నేనే ఇట్లా దగ్గరుండి చేసిన అన్నట్టు, ఇట్లా కావాలి నాకు ఇట్లా చేయి అని చెప్పితే అది గుర్తు పెట్టుకుని చేసిన అట్లా. సో అది అలాంటి రోజు మళ్ళీ రావద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, సో మీ ఫాలోవర్స్ కి కానీ లేకపోతే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు కానీ, సో వాళ్ళ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు చివరిగా? ఇటువంటి అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఇట్లా అబ్యూస్ థింగ్ అని చెప్పిన కదా, అది ఇప్పుడు నేను చేసిన దిశ మూవీ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కేసెస్, సో రిలేటెడ్. ఇంకా పెట్రోల్ పంప్ దగ్గర ఇట్లా కొంచెం డిస్టెన్స్ లోనే కదా వెనకాల ఇట్లా అట్లా ఉన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎంతసేపు ఫోన్లలో మొహాలు పెట్టుకొని చూసుకున్నామా లేకపోతే మన గొల్లలో మనమే ఉన్నామా అని కాదు కదా, ఈ మధ్యన అయితే అట్లనే అవుతుంది. సో కొంచెం అలర్ట్ గా ఉండి చుట్టుపక్కల ఏమన్నా అయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకా ఈ మధ్య ఇంకెక్కువ అయింది ఏంటంటే, ఎవరైనా కింద పడితే ఫస్ట్ అంబులెన్స్ కంటే ముందు వీడియో తీస్తారు. అంబులెన్స్ పిలవాలి కదా బాబు, ఫస్ట్ కింద పడినో ఏదైనా అయింది అని అంటే ఆ రక్తం కనిపించినా సరే అట్లీస్ట్ వాడికి వాటర్ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలని ఆలోచన వస్తలేదు, వీడియో తీసుకోవాలి షేర్ చేయాలి స్టేటస్ లానే వస్తాను అందరికి. సో ఇదేంటే లైక్ ఓకే నువ్వు హెల్ప్ చేయలేవు కావచ్చు, హెల్ప్లెస్ ఉండి అట్లా చేస్తాను ఏమో, కానీ దీస్ ఆర్ లైక్ చిన్నదే అని అనుకుంటావు నువ్వు, కానీ కొంచెం అలర్ట్గా ఉండి కొంచెం చెయ్యి. ఎందుకంటే మనం ఉన్నది జనాలందరం కూడా మనం డిపెండెంటే, అందరం ఒకరి మీద ఒకరం డిపెండెంట్ ఎట్లను అట్లా, వీఆర్ లైక్ డిపెండెంట్ అనిమల్స్ అని అంటారు హ్యూమన్ బీయింగ్స్. సో మనము అంత గ్రాంటెడ్ గా మనకి ఎందుకులే వాళ్ళు చూసుకుంటారులే అని అనుకోవద్దు, కొంచెము ఏమైందో అని అలర్ట్ అయ్యి హెల్ప్ చేస్తే మనం ఏదైనా హెల్ప్ అవుతుంది అక్కడ డెఫినెట్ గా. అట్లా హెల్ప్ చేస్తే కనీసం వాట్ ఎవర్ యూ కుడ్ డూ ఏదైనా చేస్తే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ప్రతి ఒక్కరు సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు మన ఈ కేసు కూడా అట్లనే కదా, అంత మంది ఉన్నప్పుడు ఒక్కరు కూడా కాపాడలేకపోయారా ఆమెని. అండ్ యూ సీ లైక్ అక్యూజ్డ్ వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు కూడా. సో హెల్ప్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది మనకి, ఒకవేళ మనం అలర్ట్గా ఉండి కొంచెం కనిపిస్తే సేవ్ చేయాలన్నా యూ కెన్ డూ అది. సో అట్లా కొంచెం జాగ్రత్త, అంటే అలర్ట్ ఉండి హెల్ప్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా ఎదగాలి, ఇలా చెప్తుంటే ఇంకా పొగుడుతుంటే ఇంకా వినాలని ఉంటుంది కదా మీకు, మీకంటే ఆడవాళ్ళకంటే అందరికీ వాళ్ళకి చెప్తున్నాను నేను కదా, ఇంకా చెప్పాలి కదా, లేదు చెప్తాను కదా అని చెప్పేసి వస్తానా పోతానా డిఫరెంట్ గా ఉంటాయి వర్డ్స్ వింటూ ఉంటే, అంటే ఓన్ చేసుకుంటారు జనాలు, కావాలని చెప్పి అలా జనాలకు ఇంకా దగ్గర అట్రాక్ట్ అవ్వాలని చెప్పి ఇలా మాట్లాడుతున్నారా లేక? లేదు, నేను మామూలుగానే నేను అదే చెప్పిన, నేను ఏడిగిపోతుంది నా భాష ఏడిగిపోతుంది ఎంత ఉన్నా. కొన్ని పదాలు ఏంటంటే రావు మనకి, ఎక్కువ మనం ఇటు వీళ్ళతో వాళ్ళతో అన్ని రంగాల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి తెలుగు టక్మని కొన్ని పదాలు రావు. బట్ అదర్వైజ్ తెలుగు మాట్లాడితే నాకు అదే వస్తుంది. ఇక ఇంట్లో అదే భాష మాట్లాడతాం, బయట అదే మాట్లాడతాం కదా. ఇంగ్లీష్ ఏంటంటే ఈ తెలుగులో పదాలు దొరకక ఇంగ్లీష్ వస్తా ఉంటది, అండ్ మనం చాటింగ్ చేసినా ఎవరితో మాట్లాడినా ఈమెయిల్స్ రాసినా అదే కాబట్టి అది వస్తుంది ఇంకా ఫ్లూయెంట్ గా, అంతే. ఓకే, బిగ్ బాస్ అనేది మీకు నిజంగా డ్రీమా లేకుంటే ఏంటి అసలు? ఎందుకంటే ఇంత జల్దీ అచీవ్ అయిపోయారు, సో హౌస్ లో ఉన్నారు, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? జల్దీ అంటారు నువ్వు, మరి జల్దో లేట్ గానో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా ఉండే నాకు, కానీ నేను అదే ఎందుకులే అని చెప్పేసి పోలే, అండ్ ప్రాజెక్ట్స్ వేరేటివి కూడా ఉండే అన్నట్టు. సో ఈ ఇయర్ వెళ్తున్నా, డెఫినెట్ గా పెద్ద ప్లాట్ఫామ్,
బట్ ఐ డోంట్ నో అది ఎట్లా పోతుంది అని రిపర్కషన్స్ గురించి నాకు కొంచెం భయం ఉన్నది. కానీ ఎట్లయినా ఇక నేను అదే చెప్పిన కదా, ఇక ఆపర్చునిటీ గ్రాప్ చేయాలి, నేను నాలాగా ఉండి నేను చూసుకుంటా అంతే. ఇక అండ్ అది ఏమి నాకు మనకి ఇట్లా చేస్తేనే ఇట్లా అవుతుంది, అట్లా చేస్తేనే అట్లా రూల్ బుక్ ఏం లేదు, దానికి ఒక అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఏం లేదు. సో నాకు ఎన్నో వేల మందిలో నేను సెలెక్ట్ అయినా అంటే దట్స్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. అంటే అంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, అడ్జస్ట్ అవుతారు అక్కడ, అడ్జస్ట్ ట్రై చేయాలి, తప్పదు. పార్ట్ ఆఫ్ ద షో ఇంకా కావాలి, అదే కాన్సెప్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఫోన్స్ ఉండయి, మొబైల్స్ ఉండయి, ఫ్యామిలీని మిస్ అవుతుంటాం, ఇష్టపడే వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం, మనకు కావాల్సిన వ్యక్తులకి దూరంగా బతుకుతాం ఒక ఇంట్లో. సో కొంతమంది అన్నోన్ పర్సన్స్ తో మనం కలిసి కొనసాగిస్తుంటాం, జీవిస్తూ ఉంటాం వాళ్ళతో. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే నర్వస్నెస్ ఉన్నది ఫస్ట్. అక్కడ ఎట్లా ఉండబోతున్నా అంటే వీళ్ళందరినీ వదిలేసి మనం వెళ్తాం అనేది ఫస్ట్ కొంచెం పెయిన్ పాయింట్. బట్ యా, విన్ అయితే దానికంటే లేదు కదా, ఆ టైటిల్ విన్ అయితే దానికంటే పెద్ద విషయం లేదు కదా మనకి. దట్స్ అ బిగ్ అచీవ్మెంట్. సో అచీవ్మెంట్ కోసం మనం చేయాలి. మీరు చూస్తే చాలా స్వీట్ గా ఉన్నారు, చాలా నీట్ గా ఉన్నారు. అక్కడ కొంచెం మొత్తం రాడ్ ఉంటది, గేమ్స్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. సో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు కొట్లాట అయితే, ఏదైనా ఫైటింగ్ ఇష్యూ అయినప్పుడు? చేస్తా, అట్లా ఏం లేదు, నా స్టైల్లో నేను చేస్తా ఇక అంతే. ఇక ఓ మామూలుగానే అసలు గట్టిగా మాట్లాడతా నేను, మామూలుగా గట్టిగా మాట్లాడతా, అట్లా ఏం లేదు. కనిపించినంత క్యూట్ అంత ఇన్నసెంట్ అయితే ఏం కాదు నేను, లోపల వర్జన్ అలాగే ఉంది, బయటికి తీస్తారు పరిస్థితిని బట్టి అట్లా పోతుంది. ఇక అంటే కొన్ని అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాబట్టి, సో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేదన్నా ప్రిపేర్ అయ్యారా? అట్లంతా ఏం ప్రిపేర్ కాలేదని నేను, ఎందుకంటే అది మనల్ని అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో పెడుతుంది షో. సో దానికి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చేయాల్సిందే లేదు. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ గంట కంటే ప్రిపేర్ అవుతా కావచ్చు, నెక్స్ట్ 100 days కి నేను ఎట్లా ప్రిపేర్ అవుతా, ఎట్లా గుర్తుంటది. అండ్ నేను అక్కడ డిఫరెంట్ మైండ్ సెట్, లైక్ నేను మిస్ అవుతా ఉంటా, నా పేరెంట్స్ మిస్ అవుతా, ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తినలేను. నాకు కావాల్సింది ఇప్పుడైనా ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే అసలు తక్కువ వచ్చేస్తుంది నాకు దిన. అడగండి, నాకు బిర్యానీ పంపించండి అని చెప్పి అడగండి అక్కడికి వెళ్ళి. ఇవన్నీ ఫుడ్ మిస్ అవుతాము, ఇవంతా ఇప్పుడు ఉండదు కదా, రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. అంటే జనరల్లీ ఇక్కడ మనకు నచ్చింది మనం చేస్తాం, ఆడ మనం రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాము. కొన్ని కోట్ల మంది జనాలు చూస్తారు అక్కడ. మెయిన్ గా అమ్మాయిలకు డ్రెస్సింగ్ కూడా ప్రాబ్లం ఉంటది. సో ఎలా కనిపిస్తున్నాము, ఏవేవి వస్తున్నాయి, మెయిన్ గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. అలాంటి ఫోకస్ అయిపోయినాయా? అట్లంతా ఏం పెట్టుకోలే. ఇక అరేంజ్ అయితే చేసుకున్న డ్రెస్సెస్ దొరికినాయి. నాకు చాలా తక్కువ టైం ఉన్నది, లేట్ గా నేను కన్ఫర్మేషన్ చేసిన. సో ఉన్న 4-5 రోజులలో నేను ఎంత చేయగలుగుతానో అంత చేసుకున్నాను. నిజం చెప్పండి, ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలు ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను ఏం ఎస్టిమేట్ చేస్తలేను ఇప్పుడు, ఎందుకంటే నేను అదే చెప్పినా కదా, అసలు మనకి ఎక్కడ కూడా ఒకదానికి ఒకటికి కంపేర్ చేయడానికి లేదు. ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే నీకు టాస్క్లు అయితే ఉంటాయి, నువ్వు ఫిజికల్ గా నువ్వు స్ట్రెంత్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అనేది ఉన్నది. ఇప్పుడు నాకు 4 రోజుల్లో బిల్డ్ చేసే స్ట్రెంత్ అయితే కాదు, అది స్ట్రాంగ్ ఉండాలన్నా. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్, అదొకటి. అండ్ మెంటలీ నిన్ను టెస్ట్ చేస్తారు. మెంటలీ నేను కోపం ఒకటి బాగా వస్తుంది నాకు, అదొక్కటి నేను కంట్రోల్ చేసి ఎవరిని కొట్టకుండా బయటికి రావాలి అంతే. నేను అక్కడ కోపాలు వస్తే అక్కడ పనిష్మెంట్ కూడా ఉంటది. అదే, సో వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే మనం ఉండాలి చూడు, అది కొంచెం కష్టమైనది. తెలంగాణలో కదా మనకి నచ్చినట్టు అదే కదా, అదొకటి కొంచెం కష్టమైనది. ఎవరి మాట వినేది లేదు మనం ఈడ, ఆడిని వినాల్సి వస్తుంది, తప్పదు. క్యాప్టెన్ మాట వినాల్సి వస్తుంది. గేమ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చిన ఫుడ్ తినాలి. అదే కదా, కొంచెం ఫస్ట్ గివ్ ఆలోచించడానికి నాకు టైం లేదు. అంటే ఎంత కష్టమరా బాబు ఇదంతా అని అనుకుంటున్నా, కానీ ఆపర్చునిటీ వచ్చింది నాకు. అండ్ నాకు అర్థమైన ప్రకారం కాన్సెప్ట్ ఏంది అంటే, నువ్వు నీలాగా ఉంటే జెన్యున్ గా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నీ జెన్యూనిటీ నిన్ను ఎప్పుడు దించదు, యాక్సెప్ట్ చేస్తారు. షో పరంగా నేను చూస్తే చాలా మంది చాలా డిఫరెంట్ మిక్స్డ్ థింగ్స్ అన్ని చెప్తా ఉంటారు అన్ని, కానీ నేను ఎప్పుడు అది కనెక్షన్ ని నమ్ముతా.
అండ్ నేను స్క్రీన్ మీద కనిపించినప్పుడు కూడా అండ్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు యాంకర్ సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ వీళ్ళు అసలు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారు, ఎంత మంచిగా విట్టిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఇలా వాళ్ళు అట్లున్నా నాకు అసలు అంతేం ఉండదు, నార్మల్ గానే చేస్తాను నేను. బట్ న్యాచురల్ గా ఎంతవరకు వీలైతే అంత న్యాచురల్ ఫ్లోలోనే ఉంటాను నేను. ప్రిపరేషన్ అట్లా అంతేం ఉండకపోయినా బట్ జనాలకి నచ్చుతా. ఎక్కడ పోయినా మంచి యాంకరింగ్ చేసినామా, మంచి చేసినామా అని అంటారు. సో అది నాకు అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నది, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకోటి మేబీ మీ హౌస్ లో ఉన్న తర్వాత జనాలకు వచ్చే క్వశ్చన్ ఇప్పుడే మనం క్లియర్ చేద్దాము. సో మీ వీడియోస్ చూసే ఉంటారు, లైక్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడే వీడియోస్ కానీ లేకుంటే మీ ఇంటర్వ్యూ చేసే వీడియోస్ కానీ మాక్సిమం జనాలు చూసే ఉంటారు. ఎందుకంటే మీరు ఒకసారి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీ డేటాను చూస్తారు, మాక్సిమం మిమ్మల్ని ఫాలో కొట్టాలన్నా మీ డేటాను చూస్తారు. ఆ సందర్భాలలో అరే ఈ మాట చూస్తేనేమో మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, సో హౌస్ లోకి వచ్చి టోటలీ వాయిస్ మొత్తం చేంజ్ చేసింది. కేవలం గేమ్ కోసమే ఈ వ్యక్తి వాయిస్ చేంజ్ చేసిన తెలంగాణలో మనం చెప్పి ఒక ట్యాగ్ లైన్ వెనకాల వేసుకుని ఓట్ల కోసం చేస్తుందని చెప్పి కూడా జనాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు ఆన్సర్ చేయాలంటే? ఇప్పుడు ఏమైతుందంటే నేను మొన్న నేను ఏం పని చేసినా లేకపోతే నా చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని బట్టి నా లాంగ్వేజ్ ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ బయట ఇప్పుడు దీనికంటే ముందు నేను ఏదో ఒక బిజినెస్ మీటింగ్ ఏదో అటెండ్ అయ్యింటా యూనివర్సిటీతోనో, వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడాల్సి ఉంటుంది నాకు. అండ్ నేను స్టూడెంట్స్ మధ్యలో ఉండింటా, లేదు ఇది బేస్ మీదనే నడుస్తుంది నాకు. సో నేను వెంటనే ఇక్కడికి ఇంటర్వ్యూకి రాగానే రెండు మిక్స్ కొడుతుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్లూయెంట్ గా మనం తిరిగిన ఇప్పుడు నేను ఆ మీటింగ్స్ 2-3 రోజులలో నేను ఏం పని చేసినానో దాంట్లో ఉంటది. లేదు నేను ఇంట్లో నుంచి డైరెక్ట్ గా ఇట్లా వస్తున్నా, వారం రోజులు ఇంట్లోనే ఉన్నా అంటే ఇంట్లోతో నేను ఏం మాట్లాడితే అదే బయటకు వస్తుంది. సో నేను అక్కడ పోయినాక ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి. అండ్ ఆబ్వియస్లీ నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటి కూడా కొంచెం ఇంగ్లీష్ మంచిగా మిక్స్ వస్తుంది. నేను తెలుగు మాట్లాడాల్సి వస్తే తెలంగాణ తెలుగే వస్తుంది నాకు, నువ్వు గమనించినా వస్తుంది. అది గట్టిగా చూస్తే ఎవరైనా మంచిగా కీన్ గా చూస్తే దొరుకుతుంది. సో అక్కడ పోయినాక నాకు ఎట్లా సర్కిల్ దొరుకుతుంది, దాని మీదనే నా లాంగ్వేజ్ అనేది ఉంటది. నేనేమి వాంటెడ్ గా అదే వాంటెడ్ గా చేయాలంటే ఒక వారం చేస్తావు కావచ్చు మాక్సిమం, అది అంతే. ఇక వారం తర్వాత ఎవరు కంట్రోల్ చేయలేడు. కెమెరాలు ఉన్నాయనేది కూడా నీకు గుర్తు, ఇప్పుడే చూస్తే నువ్వు ఇప్పుడు కెమెరా పెట్టిన సంగతి నీకు నాకేం గుర్తుండదు, కొంచెం సేపు ఫ్లోలో పోతా అంటే. అది వారం రోజుల తర్వాత ఎవడు ఉంటది, ఎవరికి గుర్తుంటది నువ్వు ఎంత ప్లాన్లు చేసినా, ఎంత నువ్వు లాంగ్వేజ్ చేయాలి ఇట్లా చేయాలని ఎంత పెట్టుకుంటాం. అరే తిండి పెట్టండి రా బాబు ఫస్ట్ అయితే అన్నట్టుగానే ఉంటది. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ టాస్క్ లో నువ్వు ఓడిపోయినావు, ఫుడ్ లేదంటే 24 hours, పరిస్థితి ఏంటి? అదే కొంచెం టఫ్. పరిస్థితి ఎలా ఉంటది అప్పుడు? టఫే. ఇక నిజంగా చెప్పండి, మీరు ఎన్ని గంటలకు లేస్తారు మార్నింగ్? నేను మార్నింగ్ ఇప్పుడైతే 7:30-8, మాక్సిమం 8:30 అంతే. ఇక ఓకే, అక్కడ 5:30కి బెల్లు కొట్టి లేపుతారు. ఏంటి పరిస్థితి ఏంటి మరి? అదే తప్పదు అంతే. ఇక అన్నిటికీ వాటిని ఇవన్నీ బేసిక్ థింగ్స్ కి అయితే ఇక రెడీ ఉండిపోవాలి. ఇక అవే కదా సిచ్యువేషన్స్, ఇక వాటిల్లో కూడా మనం ఎట్లా రియాక్ట్ అవుతాము ఏంది అనేది తెలుస్తుంది. ఇక అంతే. ఇక ఇంకోటి కాకపోతే అదే నాకు రేపు అన్నం పెడుతుంది కదా. ఇక కష్టపడి నేను లైఫ్ ఉంటది కదా, కష్టపడి గేమ్ అయితే ఆడుకొని రావాలంతే. అంటే ఇంకా గతంలో మనము వెళ్ళిన బిగ్ బాస్ 7 కూడా చూసినాం. కాంటెంట్ కోసం చాలా మంది ట్రాకులు నడుపుతున్నారు, అంటే బయట జనాల భాషని అడుగుతున్నారు. లవ్ ట్రాకులు కానీ లేకుంటే ఫ్రెండ్షిప్ అని చెప్పి ఒకటి అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలా ఓట్ల కోసం అలా ఉంటది. సో మీరు అలాంటి ప్లాన్స్ ఏమన్నా చేసుకున్నారు? అట్లా ఏం చేయలేదు. ఎందుకంటే పోయిన సీజన్ చూసే ఉంటారు మాక్సిమం, చూసారా? అదే 1-2 సీజన్స్ చూసినా, అంత అనాలిసిస్ చేయలేదు. ఊరికేనే ఇలా మనకు తెలిసిన ఫేసెస్ ఉన్నాయి కదా అని చూసిన అంతే. బట్ నేను అట్లా ఏం ప్రిపేర్ కాలేదు. అండ్ నాకు అట్లా ఏమంటే ఎక్సైట్మెంట్ పోగొట్టు తెలుసుకోవాలి. ఆడు పోయినాక నేను ఎట్లా ఈచ్ డేని ఎట్లా తీసుకెళ్తా అనేది అట్లే చూసుకుంటా అంతే. అండ్ ఈ ఫ్రెండ్షిప్ ఇవన్నీ మనం అనుకుంటూ వచ్చేది కాదు. అదే కదా, ఆబ్వియస్లీ మనకు సింక్ కాకపోతే, నాకు సింక్ కాకపోతే పోరా బాబు నేను పోతాను ఏం క్వశ్చన్లు అడుగుతానా అంట అట్లీస్ట్. సో నువ్వు ఇప్పుడు పిచ్చి క్వశ్చన్లు అన్ని డైరెక్ట్ పెడితే అట్లే అంటాం కదా. ఇక సింక్ అయితేనే ఫ్రెండ్షిప్ అవుతుంది. అంటే ఎంత కొట్లాడుకున్నా ఎంత ఏం చేసినా కలిసి ఉండాల్సి వస్తుంది, ఏదో ఒక టాస్క్ లో మాట్లాడాల్సి వస్తుంది. సరే బయట అయితేనేమో సరే ఇష్టం లేదు చలో నువ్వు రైట్, కానీ హౌస్ లో అందరు కలిసే ఉంటారు కదా. అదే ఆలోచిస్తుంటే అసలు డిఫరెంట్ అనిపిస్తుంది. కాన్సెప్ట్ అసలు చాలా మంచిగా, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని అయితే ఉన్నది. ఇక గెలవాలని అయితే అనుకుంటున్నా నేను. చూడాలి ఇక మీరు అనేటి నిజమైతే నేను అనేటి నిజమవుతుందో చూడాలి. ఓకే, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టారు,
సో ఎందుకంటే మీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో కూడా అంత ఈజీ కాదు అసలు, చాలా కష్టం అది ఇట్లా బయటకు వచ్చి ఈ స్థాయికి బిగ్ బాస్ పోతానంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి, మీరు ఎందుకంటే హౌస్కి వెళ్ళబోతున్నారు, సో పేరెంట్స్ కూడా మిస్ అయిపోయి సరే ఇక్కడ ఉంటే నేను హైదరాబాద్ లో కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాల్ మాట్లాడుతుండే, ఇప్పుడు అమ్మ నాన్న అక్కడ బిజినెస్ ఇక్కడ, కావాల్సిన వాళ్ళందరూ బయట 100 రోజులు డెఫినెట్ గా. అమ్మ వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే అదే ఎప్పుడులానే నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తా, విన్ అయి రావడానికి ట్రై చేస్తా, మంచి పేరు తెచ్చి పెడతా అంతే, అదొకటే చెప్పగలుగుతా. ఇంకా మిగతా అందరు ఫ్యామిలీస్ కి అయితే ఒకటే చెప్తా ఏంటంటే, అంటే తెలంగాణ నుంచి అని కాదు, ఎవరైనా సరే కష్టపడి చాలా ముందుకి ఒక్కొక్క అడుగు వేస్తేనే ఇక్కడ దాకా వస్తాము. అండ్ స్పెషల్లీ మన తెలంగాణ నుంచి అయితే నేను లైక్ యూనో నేను ఒకదాన్ని ఉన్నా ఇప్పుడు, అండ్ మన పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు, బట్ ఆయనది ఇంకొక డిఫరెంట్ జర్నీ అండ్ డిఫరెంట్ జోన్. అండ్ అబ్బాయి లైక్ యూనో అబ్బాయి ఏమైనా డిఫరెన్స్ అని కాదు కానీ కొంచెం అది డిఫరెంట్ అండ్ ఆబ్వియస్ గా. సో నేను అనేదాన్ని ఇక్కడికి రావడానికి నేను చాలా కష్టపడ్డా, ఇంత ఆపర్చునిటీ రావడం అంటే అంత ఈజీ ఏం కాదు, ఇది పెద్ద ప్లాట్ఫామ్. సో మీరు మన అమ్మాయే తప్పు చేసినా ఒప్పు చేసినా సరే, దానికి నచ్చింది, దానికి తెలిసింది చేసింది అని అనుకుంటే యాక్సెప్ట్ చేసుకోండి, అట్లనే అనుకోవాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ కూతురు వెళ్ళింది అనుకో, నేను ఇప్పుడు కావాలని చేయను కదా దాన్ని, సిచ్యువేషన్ లో నాకు ఏ స్ట్రెస్ ఉన్నదో మరి ఎట్లనో చేసింటా, లేకపోతే గేమ్ గెలవాలనో మరి ఎట్లనో చేసింటా కదా, అట్లా అని అనుకొని యాక్సెప్ట్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. యాక్సెప్ట్ చేసి అట్లనే ఓటింగ్ చేసి అట్లే గెలిపిస్తారని అనుకుంటున్నా నేను. అండ్ రేపటి నాడు నాలాగా ఇంకా తెలంగాణ నుంచి ఆలోచించడానికైనా కూడా ఆ టార్గెట్స్ పెట్టుకొని రావాలి. ఇప్పుడు నాకు చూడు, నాకు టార్గెట్ అంటే లేదు, ఇట్లా డ్రీమ్ అసలు నాకు వస్తుందా అది నేనేమైతుంది అన్నట్టు ఉంటా. వచ్చేంత వరకు కూడా నాకు అట్లనే ఉంటది. వచ్చిన తర్వాత దాన్ని ప్రిపేర్ అయ్యి మెల్లగా మైండ్ ప్రిపేర్ చేసుకుని పోయేసరికి అవుతుంది అన్నట్టు, ఇట్లా అవ నేను చేయగలుగుతా ఇట్లా అని. బట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అలా. సో ఇప్పుడు నన్ను చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా అక్క చేసింది అంటే నేను కూడా చేయొచ్చు, నేను కూడా డ్రీమ్ చేస్తా. అండ్ దెర్ ఇస్, నేను నిజాన్ని చెప్పాలంటే అట్లా రావాలని నేను అనుకుంటా. అండ్ కొంతమంది ఉన్నారు, నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు ఉంటారు, నా క్లాస్మేట్ వాళ్ళ చెల్లెలు, ఆ పాప కొంచెం యాక్సిడెంట్ అయ్యి అట్లా కొంచెం లో అయిపోయింది, లైక్ కొంచెం మాట సరిగా రా, న్యూరల్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అయింది. అంత డిస్టర్బ్ ఉన్నా సరే ఆమె నేను మొన్న రీసెంట్ గా లాస్ట్ ఫెస్టివల్ అప్పుడు పోయినప్పుడు ఆమె చెప్తుండే అన్నట్టు, అక్క నువ్వు అట్లా ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షూట్స్ అట్లా చేస్తున్నప్పుడు నాకు మంచి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అని. షీ డిడ్ హర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఆమెకి, యూట్యూబ్ ఛానల్ ఉన్నది. తెలియనట్టు ఏదో డాన్స్ చేసి మంచి ఆమెకు వచ్చింది దాంట్లో. ఇప్పుడు నేనైనా డాన్స్ చేయను, డాన్స్ చేసి ఒక యూట్యూబ్ వీడియో పెట్టాలి అనే ఆలోచన పోదు నాకు. ఆమె రెగ్యులర్ గా డాన్స్ వీడియోస్ చేస్తుంది, పెడుతుంది అట్లా. సో హర్ ఇన్స్పిరేషన్ ఆర్ హర్ అవుట్లుక్ అంటే అది కొంచెం నన్ను చూస్తే కొంచెం మారింది కదా, అట్లా. ఇంకా చాలా మంది కూడా డ్రీమ్ చేయాలి, నేను చేయగలుగుతా, నేను చేస్తా, నేను డ్రీమ్ సెట్ చేసుకోవాలి. ఏ ఇండస్ట్రీ అయినా సరే అట్లా డ్రీమ్ సెట్ చేసుకోవాలి. సో దానికైనా సరే నేను ఇన్స్పైరింగ్ గా నిలబడాలి అని అనుకుంటున్నా. ఓకే. సో ఇంకోటి, పాటలు కూడా బాగా పాడతారని చెప్పి నేను బాగా ఏం పాడండి, పాడుకోవచ్చు, బాత్రూమ్ సింగర్ అంటే. ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఒకసారి, అయ్యో అంటే ముందే చూస్తున్నాం మనం, ఇది మనకు ముందే బిగ్ బాస్ హౌస్ అదే ప్రాక్టీస్ చేపిస్తున్నట్టున్నాను, ప్రిపేర్ చేస్తున్నా అందులో. సరే నాగార్జున గారు సాంగ్ పాడమని చెప్పారు, సో పాడమని చెప్పలేరు. ఇప్పుడు అనిల్ కదా చెప్పొచ్చు. ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఒక సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్ పర్లేదు, మీరు కళ్ళు మూసుకొని అనగాలి. ఆకలితో అంతా లేదు. సో సరే మా కోసం బిగ్ బాస్ హౌస్ లో వాడతారా సాంగ్? ఆపర్చునిటీస్ డెఫినెట్ గా వాడతా. ఓకే. సో చివరిగా వ్యూయర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నన్ను బిగ్ బాస్ షోలో చూసి లైక్ ఇప్పుడు అది పెద్ద ప్లాట్ఫామ్ అండ్ మంచి ఆపర్చునిటీ నాకు. సో మీరందరూ కూడా వాచ్ చేసి నాకు నామినేషన్స్ లో ఉంటే ఓటింగ్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉండాలనుకుంటున్నా. ఓట్ చేసి గెలిపించండి. అండ్ ఇప్పటిదాకా చెప్పినాను కదా, మీ అమ్మాయి అనుకోండి, మీ ఫ్యామిలీలో అమ్మాయి అనుకోండి, తప్పు చేసినా క్షమించి అండ్ మంచిగా చేస్తే ఇంకా ఎంకరేజింగ్ గా ఉండి ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నా నేను. మీ బ్లెస్సింగ్స్ తోనే ముందుకెళ్తా నేను. అండ్ మీ బ్లెస్సింగ్సే నాకు కాన్ఫిడెన్స్ అండ్ నాకు మోటివేషన్. ఎప్పుడు కూడా ఇప్పటివరకు వచ్చింది కూడా నేను అదే దాంతో వచ్చిన. ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ మోటివేషనే నాకు హెల్ప్ చేసింది. మీరు ఇంకా కూడా ముందు కూడా ఇట్లా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నా. ఓట్ చేయండి, గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్. నామినేషన్ ముందే ఓట్ చేయమని చెప్పి ముందే చెప్తున్నారు మీరు. ఓటింగే కదా మేజర్ థింగ్. సో నిజంగా చెప్తున్నా, మీ లైఫ్ జర్నీ ఒక ఇన్స్పిరేషన్. నిజంగా స్టార్టింగ్ లో చెప్పా, మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పా. సో నిజంగా ఈ ఏజ్ లో
సో బయటికి వెళ్ళి వ్యూస్ మీకు కూడా నేను చెప్పాలనుకుంటున్నా. సో తను చిన్న ఫ్యామిలీలో పుట్టి కూడా సో తను ఈ స్థాయికి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. సో తను అనుకున్న ఆ గోల్ నెక్స్ట్ ఇది బిగ్ బాస్ అనమాట. సో ఆల్రెడీ తను సెలెక్ట్ అయిపోయింది. సో తను ఆడుతుందని చెప్పి మాకు కూడా గట్టి నమ్మకం ఉంది. సో మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మన క్యూబ్ వ్యూయర్స్ అందరూ కూడా సపోర్ట్ చేద్దాం, తను గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థ్యాంక్ యూ. గెలిచినాక కూడా మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి పక్కా వీడియోలో ప్రామిస్ చేస్తున్నా, పక్కా ఇస్తా. కానీ నన్ను గెలిపించి వీడియో తీసుకో, తప్పకుండా గెలిపించి ఓటింగ్ వేసి గెలిపించి వీడియో తీసుకోవాలని కోరుకుంటున్నా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.